చాలామంది అనుకుంటూ ఉంటారు రాగులు షుగర్ ఫ్రెండ్లీ ఫుడ్, డయాబెటీస్ అస్సలు పెంచదు, ఆరోగ్యానికి మంచిది అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమందిని చూస్తే రాగి జావ తాగాలంటే భయపడుతూ ఉంటారు. షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి, రాగి జావ మాకొద్దు, మేము తీసుకోమంటూ ఉంటారు. ఏది వాస్తవం అసలు? రాగులు అంటే ఫింగర్ మిల్లెట్ అండి. ఇందులో మనకి 70% అంటే 100 గ్రామ్స్ తీసుకుంటే 70 గ్రామ్స్ వరకు కార్బోహైడ్రేట్ ఉంటుంది, ఒక 12 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది, ఒక 10 గ్రామ్స్ వరకు మనకి ఫైబర్ ఉంటుంది. ముఖ్యంగా రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. 100 గ్రామ్స్ రాగులు తీసుకుంటే ఒక రోజులో 30% అంటే మనకు అవసరమైన కాల్షియం ఒక రోజులో 1000 మిల్లీగ్రామ్స్ అనుకోండి. ఇందులో మనకి 300 మిల్లీగ్రామ్స్ వరకు కాల్షియం దొరుకుతుంది. అంటే ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం ట్యాబ్లెట్ షెల్కాల్ 500 విన్నే ఉంటారు కదా, అందులో 500 mg ఉంటుంది. మరి 100 గ్రామ్స్ రాగుల్లో ఎంత ఉంటుంది? 300 మిల్లీగ్రామ్స్ వరకు మనకి కాల్షియం దొరుకుతుంది. అంటే ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. ఏజ్డ్ వాళ్ళు ఫ్రాక్చర్స్ అవ్వకుండా మనం చూసుకోవచ్చు. కానీ ఇంత హెల్దీ మిల్లెట్ అనేది ఏ ఫామ్లో తీసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో కాల్షియంతో పాటు మనకి మెగ్నీషియం దొరుకుతుంది, ఐరన్ ఉంటుంది, ఫైబర్ కూడా దొరుకుతుంది. ఇది మనం తీసుకున్నప్పుడు కడుపు నిండుగా అనిపిస్తుంది, సెటైటీ అంటాము, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మరి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఏ టైంలో తీసుకోవాలి, ఏ ఫామ్లో తీసుకోవాలి అంటే, నాకు ఒక పేషెంట్ ఉన్నారు, ఆవిడ ఆహారం తిన్న తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత 250, 280 వరకు షుగర్ లెవెల్స్ ఉంటున్నాయి. మీరు ఏం తీసుకుంటారండి బ్రేక్ఫాస్ట్కి అని అడిగారు. రాగి జావ తీసుకుంటాం అంతే అన్నారు. రాగి జావ మాత్రమే తీసుకుంటారా అంటే, రాగి జావ తీసుకుంటాం, ఒక గ్లాస్ రాగి జావ తాగుతాం, పొద్దున్నే అంబలి అంటారు, అది తాగేస్తాను, కొంచెంసేపు తర్వాత వెంటనే ఒక 4 ఇడ్లీయో 2 దోశలో తింటాము అన్నారు. ఇక్కడ మిస్టేక్ ఏం జరుగుతుంది చెప్పండి? రెండు కలిపి తీసుకోవడమే మిస్టేక్ అనమాట. ఎందుకంటే రాగి జావ ఆరోగ్యానికి మంచిదే, కానీ బ్రేక్ఫాస్ట్తో కానీ లేకపోతే లంచ్ తీసుకున్న తర్వాత వెంటనే తీసుకోకూడదు. ఎందుకంటే రెండిట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, ఇడ్లీలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, రాగి జావలో కార్బోహైడ్రేట్స్, రెండు కలిపి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో బెస్ట్ టైం రాగి జావకి ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో 11 o'clockకి తీసుకోవచ్చు. షుగర్ లెవెల్స్ పడిపోకుండా ఇది చాలా సహాయపడుతుందండి. దీనికి కొంచెం గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువే ఉంటుంది, 70 దాటిపోతుంది. అంటే కొంచెం హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్డే కదా, షుగర్ లెవెల్స్ త్వరగా పెరుగుతాయి. మనం ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ని ఎలా తగ్గించుకోవచ్చు అంటే క్వాంటిటీని తగ్గించండి. ఒక 2 స్పూన్స్ వరకు రాగి పిండిని వాడచ్చు. అంటే 10 గ్రామ్స్ మాత్రమే తీసుకుంటే అందులో మనకి కార్బోహైడ్రేట్స్ కేవలం 22 గ్రామ్స్ వరకే ఉంటాయి కార్బోహైడ్రేట్స్. కాబట్టి షుగర్ లెవెల్స్ అంత త్వరగా పెరగదు. అందులో మనం కర్డ్, మజ్జిగ, బటర్ మిల్క్ వేసుకోవచ్చు. పెరుగు యాడ్ చేయడం వల్ల అందులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. దాంతోపాటు స్ప్రౌట్స్ కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. మరి ఆరోగ్యానికి మంచిది అన్నాం కదా అని ఇది అన్లిమిటెడ్ ఫుడ్ కాదు. మిల్లెట్స్ అనేవి ఆరోగ్యానికి మంచిదే, కానీ అన్లిమిటెడ్గా తీసుకోకూడదు, లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. టేస్ట్ బాగుంది కదా అని బెల్లం మంచిది, జాగ్రత్త తింటే షుగర్ లెవెల్స్ పెరగదని బెల్లం వేసుకుని మాత్రం రాగి జావ తాగకూడదు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి, మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, అందులో రైస్ వాడుతూ ఉంటారు దోశలకి, లేకపోతే ఇడ్లీ రవ్వ వాడుతూ ఉంటారు. ఆ రెండు కూడా రైస్ నుంచే తీస్తారు. దాని బదులు మనకు మినపప్పులో రాగులు కలుపుకొని రాగి ఇడ్లీ కానీ రాగి దోశలు కానీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫర్మెంటెడ్ ఫుడ్ ఎప్పుడు కూడా ఆరోగ్యానికి మంచిదే. నాకు ఒక పేషెంట్ చెప్పారు, ఇడ్లీ పిండిలో మేము రాగి పిండి కలిపేసి రాగి ఇడ్లీ చేసుకున్నాం. అలా చేయకూడదు, ఆల్రెడీ అందులో మనకి ఇడ్లీ రవ్వ ఉంది కదా, రవ్వ ప్లేస్లో మనం రాగులు వేసి గ్రైండ్ చేసుకుంటే మంచిది. అప్పుడు షుగర్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఎప్పుడూ కూడా డయాబెటిక్ ఫ్రెండ్లీ డైట్ అంటే ఒక రకమైన ఫుడ్ కాదండి, వేరియేషన్స్ ఉండాలి. అంటే ఒక రకమైన వెజిటబుల్ తినకూడదు, ఒక రకమైన గ్రెయిన్సే తినకూడదు, ఒక రకమైన ప్రోటీన్ పల్సెసే తీసుకోకూడదు. డైవర్సిటీ ఇంపార్టెంట్. ఎందుకంటే డైవర్సిటీలోనే మనకు అవసరమైన మినరల్స్, మన బాడీకి అవసరమైన ఎసెన్షియల్ అమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, కార్బోహైడ్రేట్ లోడ్ కూడా పెరగకుండా ఉంటుంది. ఇప్పుడు కార్బోహైడ్రేట్ కోసం నేను జనరల్గా సజెస్ట్ చేసేది ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్లో మిల్లెట్స్ తీసుకోండి, మధ్యాహ్నం బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, నైట్ జొన్న రొట్టెలు కానీ చపాతీ గోధుమలతో చేసిన చపాతీ కానీ తీసుకోవచ్చు. అలా వేరియస్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ చూసారా, మిల్లెట్స్ నుంచి వచ్చింది, రైస్ నుండి వచ్చింది, మరి వీట్ నుంచి వచ్చింది. కాబట్టి మనకు అవసరమైన అమినో యాసిడ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. హెల్త్ చాలా వరకు మెరుగవుతుందండి. మరి రాగిలు ఎలా హెల్తీ చేసుకోవాలి? కర్డ్లో
ఉన్న ప్రోటీన్ యాడ్ చేయండి, మరియు స్ప్రౌట్స్ యాడ్ చేయండి, వెజిటబుల్ సలాడ్తో కలిపి తీసుకోవచ్చు. రోజు తీసుకోవచ్చు అంటే రోజు తీసుకోవచ్చు. నేను చెప్పిన స్నాక్ టైంలో తీసుకోండి, లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోండి. ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కేవలం డైట్ తినేటప్పుడు షుగర్ తగ్గించడానికి ఆలోచించకండి. పోషక విలువలు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.